మహానాడు కార్యక్రమం భూమి పూజ కార్యక్రమానికి ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర నలువైపుల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కూడా రావడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారిని అడిగి తీసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ రోజు మహానాడు మనకి భూమి పూజ జరిపారు. దీన్ని ఏ విధంగా చూడాలి? తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు అయింది. 44 సంవత్సరాలు మహానాడులో మొట్టమొదటిగా ఈరోజు ఈ సంవత్సరం నెల్లూరులో మహానాడు జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మహానాడులో అన్ని చర్చలు జరుగుతాయి. ప్రజల సమస్యలు కానీ, జిల్లా సమస్యలు కానీ అవన్నీ కూడా చెప్పుకోవడానికి ఒక వేదికగా ఏర్పడతా ఉంది. కాబట్టి ఇది ఒక పండగ వాతావరణంగా 7 లక్షల మంది అందరూ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, పబ్లిక్ కానీ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజు చూస్తే ఈ రోజు భూమి పూజ కార్యక్రమానికి ఒక మినీ మహానాడు ఈ రోజే ఒక మినీ మహానాడు లాగా ఏర్పడింది. ఈ రోజే అర్థమైంది అందరికి కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా అందరూ వచ్చి ఈరోజు ఈ భూమి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీనికన్నా మహానుడు బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. భూమి పూజ ఏర్పాటు చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారు వచ్చారు. వారిని అడిగి తెలుస్తున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు మహానాడు కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు, అదే ఈ రోజు భూమి పూజ చేశారు. ఎలా చూస్తారు దీన్ని? నెల్లూరు జిల్లాలో జరుపుతున్నారు, ఏ విధంగా చూస్తారు? ఈరోజు దాదాపు తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు కూడా నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించుకున్నటువంటి భాగ్యం, అదృష్టం కలగలేదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో ఈ మహానాడు నిర్వహించాలని చెప్పి ఆదేశించడం ఈ జిల్లా ప్రజల అదృష్టంగా, మాకు ఒక వరంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధిక 10 స్థానాలు కైవసం చేసుకుని పార్లమెంట్ సభ్యులు కానీ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఆధీనంలో ఉన్నాయి. ఇలాంటి జిల్లాలో మహానాడు నిర్వహించడం ఒక గర్వకారణంగా మేమందరం భావిస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, కార్యకర్తలు మేమందరం సమిష్టిగా పనిచేసి ఈ యొక్క మహానాడును విజయవంతం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చివరి రోజు 29వ తారీఖు జరిగినటువంటి భారీ బహిరంగ సభకు 5 లక్షల నుంచి 6 లక్షల జనాలు వచ్చేదానికి కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మహానాడు అంటే కార్యకర్తలకు ఒక పండుగ రోజు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు అధికారంలో ఉన్నా, అధికారం లేకున్నా తెలుగుదేశం పార్టీ మహానాడును ప్రతిష్టాత్మకంగా చేయడం ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు మన నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు ప్రతి ఒక్కరు కూడా మహానాడు అంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని, మహానాడు అంటే ప్రతి కార్యకర్త చెల్లించిపోతారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెల్లించి మహానాడు అంటే వారి ఇంట్లో పండుగగా భావిస్తారు. ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా వచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీని తెలుసుకుంటున్నా. ఈ తెలుగుదేశం పార్టీకే ఈ అర్థమైన గౌరవం దక్కుతుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మా నారా లోకేష్ బాబు గారు తొలిసారి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా సింహపురి పట్టణం నెల్లూరు నగరానికి రాబోతున్నారు. ఆయనకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ మేమందరూ సమిష్టిగా కృషి చేసి ఖచ్చితంగా మహానాడును రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కనీవిని రీతిలో నెల్లూరులో నిర్వహిస్తామని చెప్పి, నెల్లూరు జిల్లాకి ఒక చరిత్ర ఉంది. ఎన్నో ఉద్యమాలకి పుట్టిగడ్డ నెల్లూరు జిల్లాలో ఈ మహానాడును సంపూర్ణంగా మేము విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఎన్నికైనటువంటి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చూస్తే మహానాడు కార్యక్రమం జరగకుండానే ఈ రోజు భూమి పూజ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఒక మినీ మహానాడు లాగా ఈ రోజు జనాలంతా తరలి రావడం జరుగుతుంది. దీన్ని చూస్తే మహానాడు ఏ విధంగా విజయోత్సవం చేసి మా సోదరులు తెలియజేట్టు ఈరోజు భూమి పూజ కార్యక్రమం అనేది ఏదో 100 మందితోనే పరిమితం అనుకున్నాము. ఈరోజు అనుకున్న దానికంటే, పిలిచిన దానికంటే ప్రతి ఒక్కరు కూడా శంకుస్థాపన కార్యక్రమం మన ఇంటి శంకుస్థాపన కార్యక్రమంగా భావించి పార్టీ శ్రేణులందరూ కూడా కదిలి వచ్చారు. సీతారాంపురం నుంచి తడదాకా ఈరోజు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కదిలి వచ్చారంటే ఇక మహానాడు ఎంత విజయవంతం అవుతుందో దానికి ఇదే ఒక చక్కటి నిదర్శనం అని చెప్పి కూడా ఈ భూమి పూజ కార్యక్రమే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మహానాడు కార్యక్రమానికి మొత్తం మీద ఎంతమంది రావచ్చు? 3 రోజుల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి టోటల్ ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు? 27, 28 కార్యకర్తల సమావేశాలు ఉన్నాయి. ఆ కార్యకర్తల సమావేశాలకు దాదాపు 20 నుంచి 30 వేల మంది వచ్చే అవకాశం ఉంది. చివరి రోజు దాదాపు 4 లక్షలు 5 లక్షలు అనుకుంటున్నారు. కానీ ఈ రోజు స్పందన చూస్తే 5-6 లక్షలు దాటిపోయేటట్టుంది. నెల్లూరు నగరం ఈరోజు
తెలుగు పసుపు దళంతో ఎండిపోయే అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుసుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం మా నాయకుడి మీద ఉన్నటువంటి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, విజన్ ఉన్న నాయకులు నారా లోకేష్ బాబు గారు మీద ఉన్నటువంటి అపార విశ్వాసం అని తెలుసుకుంటున్నాం. ఈ రోజు నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఈ రోజు మహానాడు కార్యక్రమం జరగబోతున్నారు. దీనికి ఆయనకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా నెల్లూరు జిల్లాలో ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం మాకు అదృష్టంగా భావిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దాదాపు చివరి రోజు 5-6 లక్షల మంది హాజరవుతారని చంద్రబాబు యాదవ్ గారు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో మధు, CMD న్యూస్, మహానాడు ప్రాంతం నుంచి. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ NTR వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.